Daily. Taste the Daily. జోగి రమేష్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ కు కోర్టు నెల 13 వరకు రిమాండ్ విధించింది. రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో జోగి రమేష్ రామును పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. నిన్న ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జోగి రమేష్ ను సుమారు 12 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రామును వేరువేరుగా కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. ఇక న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. దీంతో ఇద్దరిని విజయవాడ జైలుకు తరలించారు. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో నేను ఇంతగా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడుకి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఖండించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా గంటతో ఖండించమని కోరుతా. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో నేను ఇంతగా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడుకి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఖండించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా గంటతో ఖండించమని కోరుతా. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో నేను ఇంతగా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడుకి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఖండించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా గంటతో ఖండించమని కోరుతా. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో నేను ఇంతగా సరే రైట్. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. ఇక ఆయనకు కోర్టు ఈ నెల 13 వరకు కూడా రిమాండ్ విధించింది. రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో జోగి రమేష్ అలాగే రామును విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుమలత అందిస్తారు. సుమలత.
ఓకే శివ, ఏదైతే నకిలీ మద్యం వివాదం ఏదైతే ఉందో వాటికి సంబంధించి సిట్ అధికారులు ఏదైతే ఉన్నారో ఆ నివేదికను తీసుకొని నిన్న ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను అరెస్టు చేయడం జరిగింది. జోగి రమేష్ తో పాటు తన సోదరుడైతే ఎవరైతే ఉన్నాడో రామును కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఎక్సైజ్ శాఖ విజయవాడ గురునానక్ కాలనీ దగ్గర ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడికి తీసుకొని వెళ్లి సుమారు అర్ధరాత్రి 12:30 గంటల పాటు కూడా సిట్ అధికారులు అయితే విచారించారు. ఆయనతో పాటు ఏదైతే సోదరుడు ఉన్నారో అతన్ని కూడా వేరువేరు క్యాబిన్ లో కలిసి వేరువేరు క్యాబిన్ లో వాళ్ళిద్దరిని అయితేనే ప్రశ్నించడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ప్రధాన నిందితుడు A1 గా ఎవరైతే ఉన్నారో అద్దేపల్లి జనార్దన్ రావుతో సహా సంబంధాల పైన తగు విచారణలు అయితే కానీ ఆరాలైతే తీశారు. నిమిత్తము ఎవరైతే జోగి రమేష్ కానీ తన సోదరుడు ఎవరైతే ఉన్నారో రామును కూడా ఎక్సైజ్ శాఖ అధికారులైతే నిన్న వైద్య పరీక్షల అనంతరము పోలీసులు ఆయన న్యాయమూర్తి దగ్గరకైతే అర్ధరాత్రి తరువాత వాదనలు అయితే ప్రారంభించిన తరువాత న్యాయమూర్తి ఏదైతే ఉన్నారో తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో ఇద్దరికి సంబంధించిన విజయవాడ జైలుకు తరలించడం అయితే జరిగింది. అది కూడా ఈ నెల 13వ తారీఖు వరకైతే రిమాండ్ విధిస్తున్నామంటూ కూడా న్యాయమూర్తి అయితే చెప్పడం అయితే జరిగింది. విజయవాడ సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి జోగి రమేష్ ని అలాగే జోగి రామును కూడా రిమాండ్ విధించడం అయితే జరిగింది. విజయ కార్యాలయంలో 12 గంటల వరకు జరిగిన ఆ సిట్ అయితే ఏదైతే ఉందో వాటికి సంబంధించి వాదోపవాదాలైతే న్యాయమూర్తి దగ్గర అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ మద్యం కుంభకోణం సంబంధించి అయితే ఏదైతే ఉందో నకిలీకి సంబంధించి జోగి రమేష్ జోగి రాముపై 16 పేజీల రిమాండ్ అయితే సబ్మిట్ చేయడం అయితే జరిగింది. కల్తీ మద్యంపై కేసులో A18గా జోగి రమేష్ ని A19గా రాముని కూడా నిర్ధారించడం అయితే జరిగింది. జోగి రమేష్ కూడా పెడనగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా A1 గా ఉన్న జనార్దన్ రావు అలాగే A2గా ఉన్న జగన్మోహన్ రావుతో కూడా ఈ జోగి రమేష్ జోగి రాము అయితే ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా లావాదేవీలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న 2006 నుంచి 2018 వరకు కూడా జనార్దన్ రావు అయితే నడిపి అంటే వాళ్ళిద్దరు పార్ట్నర్ గా ఉంటూ కూడా బారును కూడా నడిపారు. జోగి రమేష్ అలాగే జోగి రాము కూడా ఇద్దరు సోదరుడు జోగి రమేష్ సోదరుడైతే ఎవరైతే ఉన్నారో రాము అలాగే జనార్దన్ రావుతో 2006 నుంచి 2018 వరకు కూడా బిజినెస్ అయితే కలిసి అయితే చేశారు. ఏదైతే జనార్దన్ రావు A1 గా ఉన్నారో అతను కూడా ANNR బారుతో సహా సహకారంతో ఈ జోగి రమేష్ జోగి రాము అయితే కొన్ని లావాదేవీలు ఆర్థికంగా కూడా అందిపుచ్చుకున్నారన్నది కూడా కేసు షీట్ లో ఉంది. న్యాయమూర్తి కూడా అదైతే వెల్లడించడం అయితే జరిగింది. న్యాయమూర్తి దగ్గర ఏదైతే అయితే సుమలత జోగి రమేష్ జోగి రాము ఇద్దరి అరెస్టు తర్వాత కేవలం ఈ మద్యం కేసుకు సంబంధించిన అక్రమ మద్యం కేసుకు సంబంధించినటువంటి కేసులే కాకుండా చాలా ఆరోపణలు వాళ్ళ మీద వస్తున్నాయి కదా. ఇసుక నుంచి ఇతరత్ర వ్యవహారాల వరకు కూడా దాదాపుగా 3 నియోజకవర్గాల్లో వారు జరిపారు. అలాగే వారి బాబాయ్ అలాగే జోగి రమేష్ బాబాయ్ అలాగే జోగి రమేష్ కుమారుడు కూడా ఈ వ్యవహారాల్లో పాల్పంచుకున్నారనేటటువంటి ఆరోపణలు విస్తృతంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ని మరిన్ని కేసులు ఏమైనా నమోదయ్యే అవకాశం ఉందా వీరి మీద? ఓకే శివ, నువ్వు ముందు నుంచి ఏంటి అంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితగానే మా పైన నిందలు వేస్తుందని అంటుంది. జోగి రమేష్ ఫ్యామిలీ అయితే ఏదైతే ఉందో 2 నెలల క్రితం కూడా తన తనయుడైన రాజీవ్ అగ్రిగోల్డ్ వాటికి సంబంధించిన స్థలాలు అయితే కానీ ఏదైతే ఉన్నాయో వాటి మీద నిమిత్తం కూడా తను ఒక 2 నెలలైతే జైల్లో ఉండటం అయితే వచ్చింది. ఇలాగ తనయుడు కూడా కేసులో ఉండటము అలాగే కుటుంబ సభ్యులు కూడా వాటికి సంబంధించి కూడా కొన్ని కేసులు అయితే నమోదైన కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఆటోమేటిక్ గా అగ్రిగోల్డ్ వాటికి సంబంధించి రాజీవ్ అయితే ఏదవుతున్నాడో అతను జైలుకి వెళ్ళి రావడం జరిగింది. వీటికి సంబంధించి అయితే ఏంటంటే ఇది 2006 నుంచి 2019 వరకు అయితే వీరైతే బార్ని అయితే నడిపారు. ఈ జనార్దన్ అయితే ఏదైతే ఉన్నారో వీరికి సంబంధించి లావాదేవీలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇవి కొన్ని కేసులు అంటే ఇప్పుడు A1 గా ఉంది జనార్దన్ రావు అద్దేపల్లి జనార్దన్ రావు ఏదైతే ఉందో A18గా 19గా ఇద్దరు జోగి రమేష్ జోగి రాము కూడా కేసులు అయితే నమోదైతే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కేసు అయితే నడుస్తూనే ఉంది. ఏదైతే జనార్దన్ రావు నడిపిన కల్తీ మద్యం సిండికేట్
సంబంధించి 2 సంబంధాలు ఉన్నాయన్నట్టు కూడా వాట్సాప్ లో కానీ చాట్ వీడియో కూడా అయితే రిలీజ్ అయ్యింది. 2019లో వైసీపీలో అధికారం వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ పైన జోగి రమేష్ వాడి సోదరుడైతే ఎవరైతే ఉన్నాడో సత్సంబంధాలతో ఈ అద్దెపల్లి జనార్దన్ తో అయితే వాళ్ళు లావాదేవీలు నడుస్తూనే ఉన్నాయి. తరువాత ఎన్టీఆర్ లో కానీ లిక్కర్ స్కామ్ వాటికి సంబంధించి కూడా తెలంగాణ నుంచి కొన్ని ఇబ్రహీంపట్నంలో కూడా జనార్దన్ తీసుకుని వచ్చి అమ్మకాలు జరిగినాయి అంటూ కూడా సిట్ అధికారులు అయితే నివేదిక అయితే ఇచ్చారు. ఈ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రావు ఈ ముగ్గురు కలిసి కూడా 4 నెలల నుంచి అంటే జనార్దన్ రావు జగన్మోహన్ రెడ్డి ఉత్పత్తిని కూడా ఒక తీసుకొని వాళ్ళ ముగ్గురు కలిసి ఒకటే పాలసీ లాగా చేసుకొని వీటికి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరైతే ఉందో ఈ జనార్దన్ రావు కూడా ప్రతి నెల ఏదైతే ఉందో ఈ జోగి రమేష్ లావాదేవీలు చేసుకుంటూ 3 నెలలు 4 నెలలు అలా చేసుకుంటూ జోగి రమేష్ అకౌంట్ తో కూడా లావాదేవీలు జరుగుతున్నట్టు కూడా సిట్ అధికారులు అయితే ఆధారాలు అయితే తీసుకున్నారు. ఈ కొత్త లిక్కర్ స్కామ్ పాలసీ అయితే ఏదైతే ఉందో జోగి రమేష్ అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చినాక సురక్ష యాప్ అంటూ కొన్ని పాలసీలు అయితే తీసుకొని రావడంతో జోగి రమేష్ అయితే ఒక అడిగైతే వెనకేసి ఈ లిక్కర్ స్కామ్ పైన అయితే చేయకూడదన్న ఆలోచనలతోనే తను కొంచెం బిజినెస్ అయితే తప్పించుకుందామన్న దాంట్లోనే ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వం అప్పుడే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ జోగి రమేష్ ని వాటిని లిక్కర్ స్కామ్ కి సంబంధించి పట్టుకోవడం అయితే జరిగింది. 2022లో జూన్ లో సుమారు 8-4 లక్షల పైనే ఈ లావాదేవీలు జరిగినాయి అంటూ కూడా ఆధారాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ వాళ్ళతో ఇంకా సత్సంబంధాలు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రజల ఆరోగ్య భద్రత నిమిత్తం కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా తీసుకోవటం వల్ల ఇది కూడా సురక్ష యాప్ ను ప్రవేశపెట్టి ప్రతిదీ QR కోడ్ స్కాన్ అయితే నకిలీ మద్యమా లేకపోతే ఒరిజినల్ అన్నది తెలిసే విధంగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో అది చూసుకుంటే కొన్ని నిర్ధారణ ఆశ్చర్యపడే విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ పెనాయిలు సంథింగ్ స్పిరిట్ కలుపుతూ కూడా ఈ లిక్కర్ ని నకిలీ లిక్కర్ ని కలిపి ఆ రెండింటిని కలిపి ఆ మిశ్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అమ్మడంతో కుటుంబ ప్రభుత్వం అయితే కానీ ప్రజలైతే కొంచెం ఆశ్చర్యానికి అయితే గురయ్యారు. వీటికి సంబంధించి ఏదైతే ఉందో ఈ జోగి రమేష్ కూడా నేను తప్పు చేయలేదు అంటూ దుర్గమ్మ సన్నిధిలో కూడా చేతిలో కర్పూరం పెట్టి ఆర్పి మరి నేను నిర్దోషిని నిరూపించడం అయితే జరిగింది. అది జరిగిన తర్వాత 2 రోజులకే తను జైలుకి సిట్ అధికారులైతే తన అరెస్టు నేపథ్యంలో ఇది ఆ అమ్మవారే తనకి శిక్ష విధించిందంటూ కూడా కుటుంబ ప్రభుత్వం అయితే వాపోతుంది. వీటికి సంబంధించి ఏదైతే నిన్న లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎక్సైజ్ శాఖ అయితే గురునానక్ కాలేజ్ దగ్గర స్టేషన్ దగ్గర అయితే పెద్ద ఎత్తున అయితే ఏదైతే వైసీపీ నేతలు అయితే కానీ కార్యకర్తలు అయితే పెద్దగా అయితే మోహరించారు. వాటికి సంబంధించి పోలీసుల బలాలు కూడా ఎక్కువగా అయితే అక్కడ ఉండటంతో కానీ ఏదైనా గందరగోళం కానీ ఏదైనా సిచ్యువేషన్ ఎలాంటి అల్లర్లు ఏమన్నా జరుగుతున్న నేపథ్యంలో కానీ ఎంతైనా కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే జరిగింది. కానీ వాదోపవాదంలో కూడా తొందరగానే అయిపోతాయి అనుకున్నారు. కానీ ఇంకా సిట్ అధికారులు ఏమడిగినా కానీ జోగి రమేష్ కానీ జోగి రాము కానీ నోరు విప్పడంతో ఆ వాదనలు కూడా రాత్రి వరకు కొనసాగింది. తర్వాత న్యాయమూర్తి ఏదైతే ఉందో ఈ తెల్లవారుజామున వాటికి సంబంధించి నివేదిక ఇచ్చి ఈ నెల 13కి రిమాండ్ పొడిగించడంతో కొంచెం వైసీపీ నేతల మధ్య కూడా కొంచెం ఆందోళన అయితే ఉంది. చేయని తప్పు కూడా వాళ్ళు ఇలా శిక్ష విధించడం కరెక్ట్ కాదని అంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. కావాలని చెప్పి డైవర్షన్ రాజకీయాలు చేయడం సబబు కాదు, మళ్ళీ మేము రాజకీయాల్లోకి వచ్చి ఏది నిజాలు నిరూపించే అవకాశం కూడా మాకు ఉంటుందని అంటున్నారు. ఏదైతే కక్షపూర్తిగా మీరు చేస్తున్నారో అదంతా ప్రజలు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, మళ్ళీ మా అధికారం వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే గాని ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అయితే ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఏదైతే కానీ కొంచెం ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యపరంగా చూసుకుంటే కానీ చాలా వరకు అయితే అనారోగ్యం పాలైతే అయ్యారు ఈ లిక్కర్ స్కామ్ కు. వాటికి సంబంధించి జోగి రమేష్ అలాగే జోగి రాము సోదరులు ఇద్దరు కూడా ఉన్నారంటూ కూడా సిట్ అధికారులు అయితే నివేదిక అయితే ఇచ్చారు. ఈ వైసీపీ నేతలు అయితే కావాలని చెప్పి మా పైన ఏదైతే జనార్దన్ ఏదైతే లండన్ లో ఉండి వీడియో రిలీజ్ చేసినప్పుడైతే దాంట్లో ఏదైతే లేదు, కావాలని చెప్పి తను ఎయిర్పోర్ట్ కు వచ్చిన తరువాత ఏదైతే సిట్ అధికారులు బెదిరించి వాళ్ళ ఫ్యామిలీని కూడా బెదిరించి కావాలని చెప్పి ఆ వీడియోని రిలీజ్ చేశారని చెప్పి ఇది కక్షపూర్తిగా చేశారంటున్నది వైసీపీ నేతల మాట.
కార్యకర్తల మాట. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమంటుంది అంటే న్యాయం తనంతా తన పని చేసుకుంటానే వెళ్ళిపోతుందని అంటున్నారు. జోగి రమేష్ ముందు నుంచి కూడా ఏంటంటే సిబిఐకి అప్పచెప్పండి, సిట్ అధికారులు కాదన్నది జోగి రమేష్ వాదన. కానీ మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు మాత్రము న్యాయం తనంతా తన పని చేసుకుంటా వెళ్ళిపోతుంది, ఏది ఏం చేయాలన్నదైతే మేము చూసుకుంటామన్నది వారి వాదన. కానీ ఏదైనా రైట్, ఓకే, థ్యాంక్ యూ సుమలత.